హలో అందరికీ. తిరుపతి జర్నీ అయితే స్టార్ట్ చేసాము మేము. సో కృష్ణ ఎక్స్‌ప్రెస్‌కి అయితే బుక్ చేసుకున్నామన్నమాట. ఇది చాలా లేట్ అయిపోయింది జర్నీ. చాలా చాలా లేట్‌గా వెళ్ళిపోయాము. 1½ డే పట్టింది. సో దీన్ని ఎవరు ప్రిఫర్ చేయకుండా వందే భారత్ గానీ అలా టికెట్స్ ఉంటే ముందుగానే బుక్ చేసుకోండి. మేము ఇంకా ఫైనల్లీ తిరుపతికి వచ్చేసాము. తర్వాత కిందనే జీప్ లాగా అలా మాట్లాడుకొని ఫ్యామిలీతో ఇక పైకి వెళ్ళిపోతున్నాము. పైన రూమ్స్ తీసుకుందామని చెప్పేసి. ఇది ఎంట్రన్స్ అనమాట. చాలా బాగా జరిగింది జర్నీ అయితే మాత్రం. వెళ్తూ వెళ్తూ ఘాట్ రోడ్లో అసలు భలే అనిపించింది. చెట్ల మధ్య చందమామ అంత బాగుంది వ్యూ అంతా. సో ఇక పైకి వచ్చేసాము. డైరెక్ట్గా ఇక్కడ సత్రం దగ్గరికే తీసుకొచ్చాడు ఆయన కూడా. తర్వాత టికెట్స్ అన్నీ తీసుకున్నాము. రూమ్కి కావాల్సిన టికెట్స్, అట్లా దర్శనానికి కావాల్సిన టికెట్స్ అన్నీ తీసుకున్నాము. సో రాగానే అందరూ తల వెంట్రుకలు ఇచ్చేస్తున్నారు. హేమగాడ్ అయితే చాలా చక్కగా గుండు చేయించుకున్నాడు. వాడు అసలు ఏడవలేదు కూడా ఫస్ట్ టైం. ఇది సెకండ్ టైం వాడికి. ఫస్ట్ శ్రీశైలం, ఇది తిరుపతిలో. చాలా బాగా నీట్గా కూర్చొని చేయించుకున్నాడు ఏడవకుండా. తర్వాత మేమెంతా ఇంకా రెడీ అయిపోయాము. ఇంత అయిపోయిన తర్వాత సో నైట్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము అనమాట. తిరుపతి దర్శనానికి బయలుదేరిపోయాము. సగం దాకా ఏమనిపించలేదు. ఇంకా సగం నుంచి మొదలైపోయింది. జనాలంతా ముందలే ఉన్నారు. మేమే లాస్ట్ వచ్చాము అనుకుంటా. తర్వాత చాలా క్రౌడ్ అయితే ఉందన్నమాట. చాలాసేపటి తర్వాత 2 గంటల తర్వాత అట్లాగా పైకి వచ్చేసి ఫోన్స్ అన్నీ సబ్మిట్ చేసి దర్శనానికి వచ్చేసాము. దర్శనం అయితే మాకు లిటరల్లీ 13 గంటలు అలా పట్టింది వెళ్ళడానికి. తర్వాత 5 సెకండ్ల దర్శనం అయితే ఖచ్చితంగా మేము చాలా బాగా చూసాము. దేవుణ్ణి అయితే చాలా బాగా దర్శనం అయితే జరిగింది. ఇంకా బయటకు వచ్చేసాము. ఇదంతా సరౌండింగ్స్ ఏరియా తిరుపతి చాలా బాగుంది. సో టెంకాయ అలా కొట్టేసి దేవుడి పైకి నుంచి దండం పెట్టుకొని ఇంకా బయలుదేరిపోతున్నాము. ఇంకా రూమ్స్కి వెళ్దామని బయలుదేరిపోతున్నాము. ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే కాణిపాకం వెళ్ళాలి. మేము అట్లా దర్శనం అయిపోగానే బయలుదేరిపోయాము. టైం లేదు మళ్ళీ అలా కూర్చున్న అట్లా వేరే లాగైనా టైం ఎందుకు వేస్ట్ అని చెప్పేసి తొందరగా బయలుదేరిపోయాము అనమాట. రూమ్స్కి వచ్చేసి మళ్ళీ రెడీ అయిపోయి ఇక కాణిపాకానికి వచ్చేసాము. చాలా అది కూడా ఒక 2 అవర్స్ అలా పట్టింది జర్నీ మాకు కాణిపాకానికి. అక్కడి నుంచి తిరుపతి నుంచి. తర్వాత టిఫిన్స్ అట్లా చేసేసి ఇక మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము శ్రీకాళహస్తికి. అక్కడ రూమ్స్ తీసుకున్నాం అనమాట. శ్రీకాళహస్తిలో చాలా బాగున్నాయి రూమ్స్ అయితే మాత్రం. సో ఫైనల్లీ అలా జరిగింది మా ట్రిప్ అయితే మాత్రం. తిరుపతి, శ్రీకాళహస్తి అండ్ కాణిపాకం. అలా మా జర్నీ అయితే సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. నాకు తిరుపతి అయితే చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.